హాయ్ అండి, వెల్కమ్ టు పశుసంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు దూడల తలక సంరక్షణ గురించి మాట్లాడదాం. సాధారణంగా దూడ అనేది ఒక అదనపు ఆదాయం అనే చెప్పాలి రైతుకి. ఎందుకంటే 40,000 పెట్టి ఒక ఆవు కొనుక్కోవడం కంటే మన దొడ్లో ఇంట్లో పుట్టినటువంటి దూడని సంరక్షణ చేసుకుని దాన్ని బాగా పెంచుకున్నట్లయితే ఒక పాడి ఆవుని కొనుక్కున్నట్లే. అయితే మనం నీటి దూడలే రేపటి పాడి ఆవులనే నానుడి కూడా అక్కడి నుంచే వచ్చింది. దూడల సంరక్షణ అనేది సాధారణంగా తల్లి గర్భం నుంచే స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దానికి మంచి అదనపు మేతలు ఇచ్చినట్లయితే దూడ అనేది ఆరోగ్యవంతంగా బలంగా పుడుతుంది. అయితే దూడ పుట్టిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి డివార్మింగ్ మందులు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి సంరక్షణ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. దూడ పుట్టగానే దానికి బొడ్డు కత్తిరించడం, దానిపైన ఉన్నటువంటి శ్లేష్మాన్ని తొలగించడం చేయాలి. అయితే బొడ్డు అనేది సరిగా కత్తిరించుకోవాలి. 2 అంగుళాలు దూరంలో దారంతో కట్టి కత్తిరించి టింక్చర్ అయోడిన్ వేయాలి. లేనట్లయితే దానికి మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు దూడలోకి వెళ్ళిపోయి చనిపోవడం అనేది, నానా రకాలైనటువంటి జబ్బులు రావడం అనేది జరుగుతుంది. దాని తదుపరి ఏం చేయాలి అంటే, ఇది మామూలుగా దూడ పుట్టిన తర్వాత మ్యాక్సిమం అందరికీ తెలుసు ఏం చేయాలనేది. ఇప్పుడు మనం దూడ పుట్టిన తర్వాత జున్ను పాలు గురించి మాట్లాడదాం. ఇది మనం దూడలు చూస్తుండగా అంటే వీడియో తీస్తుండగా ఈ లొకేషన్ నాకు కనిపించింది. చాలా బాగుందని చెప్పేసి వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి. అయితే జున్ను పాలు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సాధారణంగా ప్రతి డైరీలో అయితే ఇప్పుడు అలవాటు పడ్డారు, కానీ చాలామందికి తెలియదు. మాయ వేయకుండా జున్ను పాలు తీయకూడదు అని చెప్పి ఒక మూఢనమ్మకాలు ఉన్నాయి. అలా ఏం కాదండి. జున్ను పాలు అనేవి మాయతో సంబంధం లేదు, తీసివేయవచ్చు. దూడ పుట్టిన అరగంట లోపు, కనీసం 2 గంటల లోపైన దూడకి జున్ను పాలు తాగించినట్లయితే అందులో ఉన్నటువంటి యాంటీబాడీసు, విటమిన్లు, మినరల్స్ అన్నీ కూడా పెయ్యి గ్రహించుకొని అది 3 నెలల వరకు చాలా రోగనిరోధక శక్తితో ఉంటుంది. ఈ విధంగా చేయడం అయితే మర్చిపోవద్దు. వెంటనే జున్ను పాలు తాగించండి. 2 రోజుల్లో మీ 2-3 రోజుల్లో మన జున్ను పాలు అయితే ఇస్తుంది ఆవు కదా, అవి ఖచ్చితంగా పెయ్యికి తాగించడం అనేది మర్చిపోవద్దు. నెక్స్ట్, అదే రోజు దూడ పుట్టినరోజు విటమిన్ ఏ ఇంజెక్షను, టీటీ ఇంజెక్షను ధనుర్వాతం రాకుండా చేసుకున్నట్లయితే పెయ్యి ఆరోగ్యవంతంగా మరింత ఉంటుంది. జున్ను పాలు తర్వాత మనం చేయాల్సింది మిగతా రోజుల్లో పాలు ఇవ్వడం. 4 నుంచి 5 రోజుల్లో పెయ్యికి దాని శరీర బరువులో 10 వంతులు శరీర బరువు ఉంటే 1 వంతు పాలు ఇవ్వాలి. అదే 2వ వారంకి వచ్చేసరికి 2 వారాల్లో 1/15 అంటే 15 వంతుల్లో 1 వంతు ఇవ్వాలి. తర్వాత 4 వారాల టైంలో 20 వంతుల్లో 1 వంతు పాలు ఇవ్వడం అనేది చేయాలి. ఈ విధంగా పాలు ఇచ్చుకున్నట్లయితే మంచిది. తర్వాత మిల్క్ రిప్లేసర్, పాలకు బదులుగా ఇచ్చే మిల్క్ రిప్లేసర్. ఇది ఒకవేళ చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే దాన్ని ఏమేమి వేస్తారనేది నాకు అడిగితే మెసేజ్ చేస్తాను. కామెంట్ బాక్స్లో అడగండి, మెసేజ్ చేస్తాను. తరువాత మనం తెలుసుకోబోయేది, జున్ను పాలు కూడా ఒకవేళ దూడ పుట్టిన తర్వాత తల్లి అనేది చనిపోయినట్లయితే జున్ను పాలు కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేయొచ్చు. అది కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే మెసేజ్ చేయండి. తర్వాత దూడల్లో మినరల్ మిక్చర్ 2% అనేది మన దానాలో కలిపినట్లయితే చాలా శరీరము బరువుతో ఆరోగ్యవంతంగా ఉండడం కూడా జరుగుతుంది దూడ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తర్వాత దూడల్లో ఎటువంటి వ్యాధులు వస్తాయి, అవి రాకుండా ఏం చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. దూడల్లో సాధారణంగా న్యూమోనియా వ్యాధి వస్తుంది. నెక్స్ట్, దూడల్లో నీల విరోచనాల వ్యాధి వస్తుంది. బొడ్డువాపు వ్యాధి వస్తుంది. దూడలలో వామ్స్ అనేవి పడతాయి. వీటి గురించి మనము నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దూడ అనేది టైంకి పెరిగి ఎదకి వచ్చి నిలబడి చూడు కట్టి మనకి మంచి ఆదాయంగా పెరుగుతుంది. అయితే ఫస్ట్ న్యూమోనియా వ్యాధి అనేది దూడ పుట్టిన తర్వాత వెంటిలేషన్స్ అంటే పాకలు లేనటువంటి ప్రదేశాల్లో ఫ్రీగా వదిలేసినట్లయితే గాలికి, చల్లగాలులకి అక్కడ
ఈ న్యూమోనియా శ్వాసకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి దూడ చిన్నదిగా ఉన్నప్పుడు దానికి సరైనటువంటి వసతి కల్పించినట్లయితే ఈ న్యూమోనియా నుంచి మనం రక్షణ పొందవచ్చు. తరువాత దూడలలో 90% చనిపోవడానికి కారణమైనటువంటి దూడలలో కలిగే నీళ్ల విరోచనాలు. ఈ నీళ్ల విరోచనాలు రాకుండా ఉండాలంటే పాక అనేది పరిశుభ్రమైనటువంటి ప్రదేశమై ఉండాలి. లేనట్లయితే అక్కడ ఉన్నటువంటి మట్టి నాకడం వలన నానా రకాలైనటువంటి క్రిములు శరీరంలోకి ప్రవేశించి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ కలగజేసి దూడలలో నీళ్ల విరోచనాలు కలుగుతాయి. దీనికి మనం వెంటనే డాక్టర్ గారి సలహాతో తగు ఇంజెక్షన్స్ చేయటం వల్ల నివారణ చేయవచ్చు. ఇంకా మూడవది బొడ్డు వాపు వ్యాధి. సాధారణంగా ఎలా పడితే అలాగా బొడ్డును కట్ చేసినట్లయితే ఆ బొడ్డు ద్వారా భూమిలో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చేరి అది వాపు వస్తుంది. ఈ విధంగా వాపు రావడమే కాకుండా ఏం జరుగుతుందంటే భూమిలో గనక ఆ ప్రదేశంలో గనక టిటనస్ కలిగించే బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఖచ్చితంగా టిటనస్ వ్యాధి వచ్చి ఈ దూడ అనేది మరణించడం అనేది జరుగుతుంది. తరువాత తెలుసుకోబోయేది కాక్సిడియోసిస్. ఈ కాక్సిడియోసిస్ అనేది ప్రోటోజోవా డిసీజ్ అనేది రాకుండా మనం యాంటీబయాటిక్స్ పౌడర్స్ని, ఆర్యమైసిన్స్ తాలూకు పౌడర్ని మనం ఇలా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ 4 రకాలైనటువంటి డిసీజెస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దూడలలో డీవార్మింగ్ అంటే పాములు లేదా నట్టల నివారణ మందులు. ప్రతి దూడ కూడా చనిపోకుండా ఆరోగ్యవంతంగా ఉండాలంటే పాముల మందు అనేది ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎప్పుడు పట్టాలి? దూడ పుట్టిన 10 డేస్కి అంటే 10 రోజులు. దూడ పుట్టిన తర్వాత 10 రోజుల్లో మనం ఖచ్చితంగా 10 రోజులకి తర్వాత ప్రతి నెల 6 నెలలు వచ్చే వరకు దూడకి ప్రతి నెలలో పట్టించాలి. అయితే తర్వాత 6 నెలల తర్వాత 6 నెలలకు ఒకసారి డివార్మింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.